ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదే కబీరం. ప్రతి మనిషి కూడా అప్పుల్లో ఉన్నారండి. మరి ఈ అప్పుల బాధ నుంచి నేను ఏ విధంగా బయటపడాలండి అని ప్రయత్నిస్తూ ఉంటారు. మరి 10,000 రూపాయల జీతం దగ్గర నుంచి ఒక 4-5 లక్షలు రూపాయల జీతగాళ్ళు కూడా అప్పులు అనేటటువంటివి తప్పవు. దీనికి కారణం కుజుడు. ఆ కుజగ్రహము మనకి మీనరాశిలో 2 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ప్రవేశం జరుగుతోంది. అదేవిధంగా మేషరాశికి స్వక్షేత్రగతుడై మరి 11 మే 2026 సంవత్సరం రోజున ప్రవేశిస్తాడు. అలాగే ఆదాయాలు కనుక మనకు బాగా పెరిగినట్లయితే, వ్యాపార అభివృద్ధి మనకు బాగా పెరిగినట్లయితే మనకి ఈ అప్పుల బాధల నుంచి మనం బయటపడచ్చు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే, మీకు ఆదాయాలు ఎంత బాగా పెరిగినప్పటికీ కూడా ఖర్చులు కూడా మీకు తెలియకుండా ఖర్చులు అయిపోవడం అనేటటువంటిది సంభవిస్తూ ఉంటుంది. బంధువుల వల్ల, పరివారం వల్ల, లేకపోతే బిందు వినోద కార్యక్రమాల వల్ల, వేరే వేరే ఊర్లు హనీమూన్లు, తర్వాత తీర్థయాత్రలు, ఈ రకంగా ఏదో రకంగా మరి బంధువుల పెళ్ళిళ్ళు, తర్వాత ప్రతిదానికి వెళ్ళడం, ఈ రకంగా మరి ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ఇది అనివార్యం. అటువంటి ఏ కారణంగా వస్తుందంటే గురుడు యొక్క వ్యయస్థితి కారణంగా కొన్ని స్థానాల్లో గురుడు ప్రవేశించడం ద్వారా మనకి ఈ అధిక అనవసరమైనటువంటి వ్యయం మనకి కలుగుతూ ఉంటుంది. మనకు అటువంటి గురుడు కర్కాటక రాశిలోకి మరి 2 జూన్ 2026 సంవత్సరం నుంచి ప్రవేశించడం జరుగుతుంది. అది 31/10/2026 సంవత్సరం వరకు ఉంటుంది. మరి ఏమండి మాకు ఇప్పుడు 15 లక్షలు, 20 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయండి. ఇవి అన్ని చిన్న సైజు వాళ్ళ కోరికలు ఇవి తీరిపోవాలా? దీనికి ఏదైనా సరే ఒక మంత్రం ఇవ్వండి, ఒక యక్షిని మంత్రం ఇవ్వండి, లేకపోతే చక్కగా తొందరగా వచ్చేటటువంటి ఒక ఉపాయం. ఈ మధ్యకాలంలో రెమెడీస్ అందరూ చెప్పడం వల్ల పాపం ఆ రెమెడీస్ వల్ల తొందరగా మీకు ఫలితాలు వస్తాయేమో అనేటటువంటి ఆశతో ప్రతి ఒక్కళ్ళు కూడా రెమెడీస్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. అసలు మీ జాతకం ఏమిటి? మీ జాతకంలో ఇదంతా కూడా గోచారం అంతా కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటిది. నాసా మనకి ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటుంది పైన ప్లానెట్స్ ఎలా తిరుగుతున్నాయి, గ్రహాలు అనేటటువంటివి. దాని లైవ్ రిపోర్ట్స్ని చూసి మనం మీ యొక్క వ్యక్తిగత జాతకాలను మనం చూసి చెప్పినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది ఎప్పుడు అప్పులు తీరతాయి, ఎప్పుడు ఏంటి అన్నది. మీరు దాన్ని చాలా వెరీ క్యాజువల్గా తీసుకోవడము, ఫోన్ ఉంది కదా అని కొట్టేసేయడము, మామూలు జ్యోతిష్కులకు కొట్టేసినట్లు కొట్టేసి నా ధనుసు రాశి అండి బాగుంటుందండి అట్లా అడగకూడదు. అలాగే నా అప్పులు తీరిపోతాయండి, నాకు ఈ యొక్క రెమెడీస్ చెప్పేసేయండి, నాది గురుడు 4వ ఇంట్లో ఉన్నాడండి, మీనరాశి అండి, ఇట్లా అస్సలు అడగకూడదు. అందువల్ల ఎందువల్ల ఇలా అయిపోయింది అని అంటే యూట్యూబ్లో మీకు ఎక్కువ మంది మీకు శాస్త్రం తెలియనటువంటి వాళ్ళు, గురు పరంపర లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఈ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రోత్సహించడం వలన కంటెంట్ కావాలి కాబట్టి ఛానల్స్ ప్రోత్సహిస్తాయి. ఇక ఈ డమ్మిగాళ్ళందరూ వచ్చి చెప్పడం వల్ల ఏమైపోయిందంటే జ్యోతిష శాస్త్రం మొత్తం భ్రష్టు పెట్టిపోయింది. మీరు కూడా వాళ్ళు వాళ్ళ ప్రత్యేకత ఉండాలని గురుడు 4వ ఇంట్లో 6వ ఇంట్లో శని ఇలా చెప్తుంటే మీరు కూడా అలా తయారయ్యారు. మరి పోనీ ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు, మీ అప్పులు తీరినయ్యా? ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మీ అక్రమ సంబంధాలు అలాంటివి ఏమన్నా మానుకున్నారా? ప్రవచనాలు వింటున్నారు, ఎంతో మంది ప్రవచనకారులు చాగంటి గారు వీళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు గోశాలు పెట్టుకున్నారు, దేవాలయాలు పెట్టుకున్నారు. వాళ్ళకి అబ్బాయి గురుగారులు అండి డొనేషన్లు ఇవ్వాలండి, ఇస్కాన్ వాళ్ళండి, వాళ్ళు ప్రతి తిథికి కూడా నరసింహస్వామి బర్త్డే ఈరోజు డబ్బులు వేసేయండి అన్నదానం చేస్తాం, ఈ రకంగా తయారైపోయినాయి మొత్తం అన్ని సంస్థలు కూడా. మరి దానివల్ల ఆధ్యాత్మికత భ్రష్టత్వం అయిపోయింది. కాబట్టి నిజమైనటువంటి ఆది గురువు అయినటువంటి పరమేశ్వరుడు మరి చక్కగా ఆయన సిద్ధాంతాన్ని, ఆయన ఐడియాలజీని విత్ నో డివియేషన్స్ లార్డ్ కృష్ణ చెప్పారు.
లార్డ్ కృష్ణ చెప్పినటువంటి ఐడియాలజీని మళ్ళీ చక్కగా పరమేశ్వరుడే ఆయన అవతరించి ఆనందమూర్తిగా వచ్చారు. మరి ఆయన ఈ కలియుగాంతానికి మనకి భగవంతుడు కలియుగాంతం వరకు కూడా ఓం నమో వెంకటేశాయ అని అంటాం. వెంకటేశ్వరుడే కలియుగానికి అధిపతి అని చెప్తాం, కలియుగ దేవుడు అంటాం. అలా కలియుగం తర్వాత నెక్స్ట్ ట్రాన్సిషన్ జరుగుతుంది. నెక్స్ట్ యుగానికి సత్యయుగానికి వెళ్తారు. అప్పుడు మిమ్మల్ని రక్షించేది ఒకే ఒక్క మంత్రం, బాబానాం కేవలం. బం బం బాబా అంటూ శివుడికి చెప్తాం కదా, బాబానాం కేవలం చెప్పబడింది కలియుగ భవిష్యత్తు పురాణంలో. మరి కల్కి అవతారం మనకి చక్కగా శంభాలా గ్రామంలో పుడతాడని చెప్పారు. ఆ శంభాలా గ్రామమే దానికి గుర్తిచ్చారు, ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది అర్త్ అని. అదే గూగుల్ చేసి చూడండి, సింగ్ భూమి, అదే జార్ఖండ్లో ఉంది, బీహార్లో, జార్ఖండ్లో. మరి అది ఆనందనగర్ దాని పేరు. మరి అక్కడ తపస్సు చేసినటువంటి వాళ్ళు, మరి అక్కడ ఎప్పుడు కూడా ధర్మ మహా సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి. దానికి ఆ యొక్క మంత్ర జపము, చాంటింగ్ జరుగుతూ ఉంటుంది, బాబానాం కేవలం కీర్తన జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి సీరియస్గా. ఎందుకంటే లార్డ్ కృష్ణ మధురలో పుట్టాడు, దట్స్ ఆల్. గోకులంలో పెరిగాడు. రాముడు అయోధ్యలో పుట్టాడు, అయోధ్యలో పెరిగాడు, అంతే. దానికి రామాయణం మైథాలజీ ఇది కల్పితము, కావ్యము, ఊహాజనితము. శంభాల గ్రామము హిమాలయ పర్వతాల అవతల ఉంటుంది, అది ఎవరు వెళ్ళలేరు, ఊహకు అందదు. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చెప్పకూడదు. మీకు తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండాలి, ప్రవచనకారులైనా స్వామీజీలైనా. అది తెలియనప్పుడు గూగుల్ జియోలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్తోంది. ఎన్జిఆర్ఐ ఇచ్చింది సర్టిఫికేషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. గూగుల్లో చూడండి సింగ్ భూమి అని. దెన్ హౌ డేర్ యు ఆర్ సేయింగ్ దట్ శంభాల అనేటటువంటిది అక్కడెక్కడో హిమాలయ పర్వతాల అవతల ఉంటుందని చెప్తారు. అది ఊహాజనితం అని చెప్తారు. కలియుగ భవిష్యత్తు పురాణాలన్నీ ఊహాజనితాలా? బ్రాహ్మణులు రాశారంటారు ఒకడు, వేదాలన్నీ కూడా 4 శ్లోకాలు చెప్పేసి ఇవన్నీ కూడా ఆవిర్భవించేసి శివుని యొక్క గంట ఢమరక నాదం నుంచి వచ్చినాయి అని చెప్పేటటువంటి వాళ్ళంతా ఎందుకు? రాముడు కల్పితం, రామాయణం కల్పితం అన్నప్పుడు ఎందుకు నోరెత్తట్లేదు? సో మీ జీవితాలు బాగోవాలంటే ఇలాంటివన్నీ, ఇలాంటి అశాస్త్రమైనటువంటి అవైదికమైనటువంటి ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళ ప్రవచనాలు విన్నా నాశనం అయిపోతారు. కాబట్టి ఇక్కడ మనకి స్వామి వివేకానందుల వారు చెప్పారు, రామకృష్ణ పరమహంస చెప్పారు, తర్వాత మన ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు, తర్వాత పరమహంస యోగానందుల వారు, రమణ మహర్షి, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, వీళ్ళ ప్రవచనాలు వినండి. ఇప్పుడున్న వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పే ప్రవచనాలు ఎందుకు వింటారు మీరంతా? ఏం మార్చారు? మీ జీవితాలను ఏం మార్చారు వాళ్ళు? ఏం మార్చగలరు వాళ్ళు? ఇంకా ఎదురు మీకు కాశీలో మడి భోజనాలు పెడతాం, కింద హాల్ కడుతున్నాం, డబ్బులు ఇవ్వండి, పైన కింద ప్రవచనాలు చెప్పిస్తాం. ఇంకా ప్రవచనాలు చెప్పేవాళ్ళు లేరా? అశాస్త్రమైన ప్రవచనాలు చెప్పిస్తావా? సో పైన మనము ప్రవచనాలు చెప్పేటప్పుడు పైన మనం ఏం చేస్తాము, మళ్ళీ ఈ యొక్క హాల్ కడుతున్నాము, మడి భోజనాలు పెడతాము, కింద ప్రవచనాలు కట్టిస్తాము, ఇట్లా చెప్తున్నారు. సో ఇవన్నీ కాకుండా మీ అప్పుల మార్గాలు తీరాలన్నా, ఈ యొక్క ఆదాయాలు పెరగాలన్నా డైరెక్ట్గా శివుడి యొక్క ఐడియాలజీని మీరు ఫాలో అయినప్పుడు, కృష్ణుడి యొక్క ఐడియాలజీని మీరు ఫాలో అయినప్పుడు మాత్రమే వస్తుంది. దానికోసం మీ పర్సనల్ జాతకము చెబుతుంది. అండ్ దాని నుంచి రెమెడీస్ అనేటటువంటి కరెక్ట్ రెమెడీస్, ఇలాంటి పిచ్చి పిచ్చి వాళ్ళు చెప్పేటటువంటి చెట్టు పుట్ట మా దగ్గర హోమాలు చేయండి, 5 లక్షలు ఇవ్వండి, 25 లక్షలు ఇవ్వండి, ఆల్ దిస్ నాన్ సెన్స్ రెమెడీస్ అన్ని కూడా మీకు హెల్ప్ చేయు. సో వాట్ ఆర్ ద కరెక్ట్ రెమెడీస్ అనేటటువంటివి తెలుసుకోండి. ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క గ్రహ సంచారం వలన ఏ విధంగా ఫలితాలు ఇస్తాయో చూద్దాం. వృషభ రాశి వారికి ముఖ్యంగా స్త్రీలతో చాలా ప్రమాదం. అందువలన స్త్రీల వల్ల వ్యతిరేకత అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మహిళలతో బ్యాంక్ రికవరీలు చేస్తారు, అప్పులు ఇస్తారు, మైక్రో ఫైనాన్స్ అవనండి, ఏదైనా అవనండి. వాళ్ళు అప్పులు తీసుకునేటప్పుడు సార్ మీరు చాలా మంచి వాళ్ళు సార్, డబ్బులు ఇవ్వండి సార్ అంటారు. బాకీలు తీర్చేటప్పుడు మాత్రం ఇవ్వరు. మీరు ఏదైనా అడిగితే రేప్ కేసులు పెట్టేస్తారు, అందులో డౌటే లేదు. ఆడవాళ్లతో వ్యవహారం చాలా జాగ్రత్తగా. పెద్ద పెద్ద నేషనలైజ్డ్ బ్యాంక్సే రికవరీ టీములు ఆడవాళ్ళ వల్ల ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు. ఈ కేతువు ఈ అర్ధాశ్రమంలో ఉండడం వల్ల డిప్రెషన్స్ గురవుతూ ఉంటారు. సో అందువలన మనము అనవసరమైనటువంటి వ్యక్తులతో, ముఖ్యంగా ఆడవాళ్లతో ఫోన్ ఉంది కదా అని గంటలు కనుక మాట్లాడినట్లయితే ఏదో ఒక రోజున వాళ్ళు హ్యాండ్ ఇచ్చేస్తారు. స్టూడెంట్స్ ఎంతో మందిని చూడండి మీరు, ద మోస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఇన్ ఐఐటీస్,
ఇన్ మెడికల్ కాలేజెస్ వాళ్ళంతా పిచ్చోళ్ళు అయిపోయి చాలా మంది సొసైడీలు చేసేసుకోవడానికి కారణం ప్రేమ పేరుతో కామం ముసుగులో ఉన్నటువంటి ప్రేమ. కాబట్టి అక్కడ ఏమవుతుందండి, హౌ డేర్ యూ కంపేర్ ద వర్డ్ లవ్ విత్ యువర్ లస్ట్, అది రాధాకృష్ణకు మాత్రమే ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ ఆడదే ఏం చేస్తాడు, ప్రేమిస్తున్నానంటే లాస్ట్ మూమెంట్ లో హ్యాండ్ ఇచ్చేస్తుంది. మా డాడీ వేరే వాళ్ళు చూసుకున్నాడు, నేను చేసేసుకుంటున్నాను, అయితే వీడికి అమ్మాయి పోయా బాటిల్ మిగిలే. సో ఈ విధంగా జీవితాలు నరకం చేసుకోవద్దు. ఈ వృషభ రాశి వారికి ఖచ్చితంగా మనకి ఆదాయాలు పెరుగుతాయి. స్టూడెంట్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవండి. ఈ ఫేక్ జ్యోతిష్కులు చెప్పేటటువంటి నీకు కోట్లు వచ్చేస్తాయి, లక్షలు వచ్చేస్తాయి, బిల్డింగ్లు కట్టేస్తావు, ఆల్ దీస్ ఆర్ నాన్ సెన్స్. బీ వెరీ ప్రాక్టికల్. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు విజయం సాధిస్తావు. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల పరిస్థితి బాగుంటుంది. అండ్ కమర్షియల్ క్రాప్స్ వేయాలి మీరు. ఎప్పుడు వరి వేస్తే భూమి సారత్వం ఉండద్దా? అండ్ ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కన్సల్ట్ ద అగ్రికల్చరల్ ఆఫీసర్స్? చదువుకున్నటువంటి అగ్రికల్చరల్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్పారో అది మీరు వినాలి, అంతేకాని మీరు సొంతంగా వేసేయడం కాదు. అలాగే మీకంటే కూడా కమిషన్ ఏజెంట్స్ బాగా మీరు వృద్ధిలో డెవలప్ అవుతారు మీకంటే కూడా. ఆ విధంగా ప్రభుత్వ విధానాల నుంచి వృషభ రాశి వారందరూ కూడా బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్మీ, పోలీస్, ఆ తర్వాత ఈ యొక్క కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వారికి అదనపు ఆదాయాలు, అంటే లిటరల్ గా చెప్పాలంటే పై ఆదాయాలు, లంచాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రమోషన్స్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా ఎవరైతే నిజాయితీగా మీరు వర్క్ చేస్తారో అటువంటి వాళ్ళకు మాత్రమే ప్రమోషన్స్ వస్తాయి. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, మీరు ఎప్పుడైతే అవినీతికి వెళ్తారో ఏసీబీ అయినా సరే సస్పెండ్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సచ్ ఎ క్రిటికల్ సిచ్యుయేషన్ ఇస్ దిస్ అవర్. సో ఇది దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఒలవల్నే ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క మంత్రాన్ని కానీ, ఆమె యొక్క హోమాన్ని కానీ మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.